అందరికీ నమస్కారం. ఎస్బీఐ టాక్స్ ఛానల్ స్వాగతం. సత్యనాథాలు అంటే మనకు తెలియని వాడు కాదు, తెలుగు వాళ్ళలో చాలా క్రేజ్. ఆ లెక్కకు వస్తే భారతదేశంలోనే ఒక పెద్ద అచీవర్గా చెప్పుకుంటాం. వాస్తవమే కూడా. మైక్రోసాఫ్ట్ సీఈఓగా పనిచేసినటువంటి సత్యనాథెల్లా మా తెలుగువాడు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ చదువుకున్నాడు 12th క్లాస్ వరకు. ఆ తర్వాత మణిపాల్ చదువుకున్నాడు, అది వేరే విషయం. అతను మైక్రోసాఫ్ట్ సీఈఓ అయిన తర్వాత ఇంటర్వ్యూలో మీరు ఎలా ఈ స్థితికి ఏరారు, దీనికి కారణం ఏంటో అడిగారు. ఆ ఇంటర్వ్యూ ఈనాడు పేపర్లో తెల్లారి వచ్చింది. నేను మైక్రోసాఫ్ట్ సీఈఓ కాగలిగినంత ప్రధాన కారణము, నేను హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో 12th వరకు చదువుకున్నాను, అక్కడ 4-day క్రికెట్ ఆడేవాడిని అన్నాడు. చాలామంది ఆశ్చర్యపరిచింది ఈ సమాధానం. అంటే అతను క్లియర్గా మరింత వివరంగా చెప్పాడు. 4-day క్రికెట్లో అనేక వ్యూహాలు నేర్చుకున్నాను, లీడర్షిప్ నేర్చుకున్నాను, ఓడడం గెలవడం నేర్చుకున్నాను, ఒక టీంలో ఎట్లా పనిచేయాలో నేర్చుకున్నాను, ఈ పేషెన్స్ నేర్చుకున్నాను. ఈ లక్షణాలే నేను మైక్రోసాఫ్ట్లో ఉన్నత స్థితి చేయడానికి పనిచేసినాయని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. కానీ మన వాళ్ళు చాలామంది స్పోర్ట్స్ అంటే పనికి మాలినవి, ఏవో శరీరం వస్తుంది, చదువు రాని వాళ్ళు ఆడుతున్నటువంటి అభిప్రాయం ఉంది. ఈ సత్యనాథుల స్టేట్మెంట్ నుంచి చూసి నేను నేర్చుకోవాలి. మిత్రులారా, ఈ పోలిక కరెక్ట్ కాకపోవచ్చు, కానీ అనేక మంది స్పోర్ట్స్ వల్ల జీవితంలో ఉన్నత స్థితికి చేరిన వాళ్ళు ఉన్నారు. కేవలం స్పోర్ట్స్ వల్ల కాకపోవచ్చు, అకాడమిక్స్తో పాటు అదనంగా స్పోర్ట్స్ ఉండటం అన్నమాట. ప్రస్తుతం మన ఎంట్రీ అయ్యేటువంటి వ్యక్తి, మనకు పరిచయం ఉన్నటువంటి వ్యక్తి మన వ్యూవర్స్కు భరత్ గారు. వారు ఐఐటి ఖరగ్పూర్ చదువుకున్నారు. 9 ఎడ్యుకేషన్ ఫౌండర్. 9 ఎడ్యుకేషన్ గురించి అనేక వీడియోలు చెప్పాను. ఒక ట్రెండ్ సెట్టర్ మొత్తం తెలుగు రాష్ట్రంలో ఒక యూనిక్ స్థానాన్ని రూపొందించుకున్నాయి. అది ఆశ్చర్యకరంగా భరత్ గారు చాలా మంచి స్పోర్ట్స్ పర్సన్. అంటే వారు ఆఫ్ ద టాక్ డిస్కషన్ నాతో చెప్పారు, స్పోర్ట్స్ వల్లనే వారు కూడా 9 ఇంత పెద్ద వ్యవస్థగా, ఇంత టీమ్ బిల్డింగ్ ఆర్గనైజేషన్గా, ఒక విలక్షణమైనటువంటి సంస్థగా రూపొందించారు. అసలు స్పోర్ట్స్కు కార్పొరేట్ లీడర్షిప్కు ఉండేటువంటి సంబంధం ఏంటి, స్పోర్ట్స్ వల్ల తమ కెరీర్లో ఎట్లా ఉన్న స్థితికి ఎదుగుతారు, స్పోర్ట్స్ ఆడే ఒలింపిక్స్ ఆడడం కాదు. ఈ విషయాల్ని అటు స్పోర్ట్స్లో మంచి ప్రావీణ్యత ఉండి, ఇటు ఐఐటి ఖరగ్పూర్లో చదివి, ఇటు ఆ అద్భుతమైనటువంటి 9 ఎడ్యుకేషన్ను రూపొందించిన వ్యక్తిగా వారి గురించి తెలుసుకుందాం. నమస్తే భరత్ సార్. నమస్తే సార్. నమస్తే అండి సార్. యాక్చువల్గా మీరు స్పోర్ట్స్లో చాలా ఆడారని చెప్పి స్కూల్ నుంచి, ఇంజనీరింగ్లో కూడా. ఫస్ట్ ఒకసారి మీ స్పోర్ట్స్లో జస్ట్ మీ ప్రవేశం కానీ కొంత ప్రావీణ్యం గురించి ఉంటే, చాలామందికి భరత్ సార్ అంటే బెస్ట్ మ్యాథ్స్ టీచర్గా 9 డైరెక్ట్ తెలుసు, కానీ ఇన్సైడ్ ఒక స్పోర్ట్స్ స్టార్ ఉన్నారని తెలియదు. ఒకసారి దాని గురించి చెప్పండి. మ్యాథమెటిక్స్ ఒక పార్ట్ మాత్రమే సార్, అది కానీ డైమెన్షన్స్ వేరే ఉన్నాయి. సో మీరు అడిగారు కాబట్టి నేను అండర్ 16 నేషనల్స్ అథ్లెటిక్స్లో నేషనల్ లెవెల్లో గోల్డ్ మెడల్ గెలిచాను 2003లో, అరౌండ్ 20 years బ్యాక్. ఆ తర్వాత కాస్త ఇంటర్మీడియట్ టైంలో బ్రేక్ పడింది. స్కూల్లో ఉన్నప్పుడే డిఫరెంట్ అదర్ స్పోర్ట్స్ కూడా పార్టిసిపేట్ చేశాను. బట్ ఇంజనీరింగ్ వెళ్ళిన తర్వాత యాక్చువల్గా అసలు స్పోర్ట్లో ఇంకా ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వడము. లైక్ నేను మాకు హాస్టల్స్లో గేమ్స్ ఉంటాయి, చాలా ప్రెస్టీజియస్గా తీసుకుంటాము. ఇంటర్ హాల్ అంటాము, ఇంటర్ హాస్టల్ గేమ్స్ అవి బేసిక్గా. ఫుట్బాల్ టీమ్కి క్యాప్టెన్గా ఉన్నాను 3 years. ఆ తర్వాత క్రికెట్ టీంలో మెంబర్ని, దెన్ హాకీ టీం మెంబర్ని, దాని తర్వాత అథ్లెటిక్స్ ఎలాగో ఉండనే ఉంది, దెన్ బ్యాడ్మింటన్ టీమ్, దెన్ చెస్ టీమ్ అండ్ బ్రిడ్జ్ అని కార్డ్ గేమ్. సో ఈ 6 to 7 స్పోర్ట్స్ అండ్ గేమ్స్లో ఐ వాజ్ అ పార్టిసిపెంట్ అనమాట. అండ్ కేవలం ఏదో పార్టిసిపెంట్ అంటే ఊరికే అలా ఉండడం కాకుండా, మనసా వాచ కర్మేణ కంప్లీట్ ఆలోచనలన్నీ దాని మీదే పెట్టి, దాని నుంచి నేను గ్రో అవుతూ, నేను మోటివేట్ అవుతూ, ఇంకొకళ్ళని మోటివేట్ చేస్తూ నేను ఎంతో నేర్చుకోవడం జరిగింది బేసిక్గా. అంటే జనరల్గా ముఖ్యంగా తెలుగు స్టేట్స్లో ఒక దురభిప్రాయం ఉంది పేరెంట్స్. మరి అది కార్పొరేట్ సంస్థలు కలిగించినాయా మనకు తెలియదు స్పష్టంగా, కానీ స్పోర్ట్స్ ఆడితే నువ్వు పైకి రావు, నేషనల్స్ ఆడవు, ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ ఆడితే ఫ్యూచర్ లేదు, కాబట్టి మనం చదువుకోవాలి, మన స్పోర్ట్స్ అంతా పక్కన ఉండాలి, స్పోర్ట్స్ని త్యాగం చేస్తేనే మనం పైకి వస్తాం, ఐఐటీఓ డాక్టర్లో అవుతారు అలా అభిప్రాయం. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? సో నేను చాలామంది పేరెంట్స్కి చెప్పేది ఒకటే సార్, అంటే స్పోర్ట్ని ఒక కెరీర్ లాగా చూస్ చేసుకోవడం అదొక వంతు కాదన్ను. బట్ చిన్నప్పుడు మనకి స్కూల్లో చాలా అంటే 7th 8th క్లాస్ టైంలో మారల్ సైన్స్ అని సబ్జెక్ట్స్ ఉండేవి, మారల్ స్టడీస్ అని. అందులో మనం నేర్చుకునేవి ఏంటంటే డిమోటివేట్ అయిపోయినప్పుడు ఎలా హ్యాండిల్ చేయాలి, 10 మందితో ఎలా డీల్ చేయాలి,
లేదా ఒక టీంలో ఉన్నప్పుడు ఎలా వర్క్ చేయాలి, ఎలాంటి పరిస్థితుల్లో ఎలా బిహేవ్ చేయాలి, మన మైండ్ సెట్ని ఎలా ఆర్గనైజ్, ఇవన్నిటికీ ఒక ప్రాక్టికల్ అప్లికేషనే స్పోర్ట్. మారల్ సైన్స్ అనే ఒక చిన్నప్పటి క్లాస్ రూమ్ స్టడీకి ప్రాక్టికల్ నాలెడ్జ్, ఆన్ ఫీల్డ్ నాలెడ్జ్ స్పోర్ట్. స్పోర్ట్ అనే కాదు, ఎనీ అదర్ ఎక్స్ట్రా కరిక్యులర్ బేసిక్గా. ఎందుకంటే మనం ఏ స్పోర్ట్ చూసుకున్నా కూడా ఒక స్మూత్ జర్నీ ఉండదు. ఒక చిన్న క్రికెట్ మ్యాచ్ చూసుకున్నా, మనం ఆడేదైనా చూసేదైనా కూడా ఒక 3 గంటలు 6 గంటలు ఆడే ఒక మ్యాచ్లోనే ఎన్నో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. మన మైండ్ ఎన్నో రకాలుగా పైకి వెళ్తుంది, కిందకి వెళ్తుంది, రకరకాల మనుషులతో మాట్లాడుతూ ఉంటాము. మన టీం మెంబర్ డిమోటివేట్ అయి ఉంటాడు, లేదా మనం డిమోటివేట్ అయి ఉంటాము, వాడు మనల్ని మోటివేట్ చేస్తుంటాడు. లీడర్షిప్ ట్రైట్స్ వస్తాయి. యూనో ఓడిపోతున్న బ్యాటిల్ని కూడా మనం ఎన్నోసార్లు ఫైట్ చేస్తుంటాం. సరే అయిపోయిందిలే అని వదిలేయం. బేసిక్గా నేను ఎన్నో విషయాలు అందులోంచి నేర్చుకున్నాను. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే ఒక టీంని ఎలా హ్యాండిల్ చేయాలి. ఒక టీం అనేది రకరకాల మనస్తత్వాలతో కూడిన మనుషులు. అది 10 మంది కావచ్చు, 100 మంది కావచ్చు. వాళ్ళకు కూడా ఇప్పుడు స్పోర్ట్లో ఉన్నట్టే డిఫరెంట్ అకేషన్స్లో అప్స్ అండ్ డౌన్స్ జరుగుతుంటాయి, లైఫ్లో జరుగుతుంటాయి, ప్రొఫెషనల్గా పర్సనల్గా జరుగుతుంటాయి. ఆ టీం మొత్తాన్ని లీడ్ చేస్తున్న పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ అప్స్ అండ్ డౌన్స్ని హ్యాండిల్ చేయడం తెలిసి ఉండడమే కాక ఇంకొకరిని ఎలా మోటివేట్ చేయాలి, ఇదంతా కూడా నేను స్పోర్ట్ నుంచే నేర్చుకున్నాను. ఒక స్పోర్ట్ అని కాదు, ఎన్నోసార్లు మనం ఓడిపోతూ ఉంటాము, అంతా అయిపోయింది, ఇంకా పెద్దగా ఇది లేదు, బట్ స్టిల్ మనం ఫైట్ చేస్తుంటాం. అంటే ఒక లూజింగ్ బ్యాటిల్లో మనం ఎలా ఫైట్ చేయాలి, ఏ ఆలోచనతో ఆడుతూ ఉంటాము. సో ఇందాక నేను చెప్పినట్టు స్పోర్ట్ ద్వారా ఒక కెరీర్ ఉంటుందనో, లేకపోతే లాస్ట్కి ప్రతి ఒక్కరు ఒక గొప్ప క్రికెటర్ అవుతారనో, ఫుట్బాలర్ అవుతారనో కాదు, బట్ ఎన్నో లైఫ్ స్కిల్స్ మనం నేర్చుకోవచ్చు. అబ్సల్యూట్లీ ఎన్నో లైఫ్ స్కిల్స్, మనకు రోజువారీ అవసరమయ్యే ఎన్నో స్కిల్స్ మనం స్పోర్ట్ నుంచి నేర్చుకోవచ్చు. మనం ఇంట్లో ఆడుకునే గచ్చికాయల దగ్గర నుంచి పెద్ద ఇంటర్నేషనల్ లెవెల్ వరకు ఆడే ప్రతి గేమ్లో ఎన్నో లైఫ్లో భాగం కావాలి. ఎగ్జాక్ట్లీ ఉంటాయి అనేది నా పర్సనల్ ఒపీనియన్. సార్ యాక్చువల్గా చాలామంది పేరెంట్స్ కూడా దురదృష్టవశాత్తు తెలుగు రాష్ట్రాల్లో స్పోర్ట్స్ అనగానే చాలా చులకన అభిప్రాయం ఉంది. చాలామంది అనుకుంటారు మహాత్ములు కూడా స్పోర్ట్స్ చాలా వాల్యూ ఇచ్చారు. ఉదాహరణకు నేను మీకు 1-2 ఎగ్జాంపుల్ చెప్తాను. మహాత్మా గాంధీ తన ఆటోబయోగ్రఫీ రాసుకున్నాడు. మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్లో. నేను జీవితంలో రెండింటిని నెగ్లెక్ట్ చేశాను, ఇప్పటికి నేను పశ్చాత్తాపడుతున్నాను. ఒకటి హ్యాండ్ రైటింగ్, రెండోది స్పోర్ట్స్ ఆడేవాడిని కాదు, చాలా పశ్చాత్తాపడిన పెద్దగా అయిన తర్వాత తప్పని అర్థమైందంటే. స్వామి వివేకానంద అయితే స్వయంగా స్పోర్ట్స్ స్టార్, ఫుట్బాల్ ప్లేయర్, అవును సార్, రెజ్లర్, హార్స్ రైడింగ్, గోల్ఫ్. ఒకసారి ఢాకాకి వెళ్తుంటే పర్యటనలో భాగంగా వివేకానంద ప్రపంచం తెలియడానికంటే ముందు అక్కడ యువకులను ఉద్దేశించి అన్నాడు, మీరు ఫుట్బాల్ క్రీడ భగవద్గీత కంటే మిమ్మల్ని భగవంతునికి సన్నిహితం చేస్తుంది. శరీరం దృఢంగా కాకుండా మీకు భగవద్గీత కూడా మీకు అర్థంగా, మీ స్పిరిచువాలిటీకి అర్హులు గారు అంటారు. మీతో నాకేం పని లేదు అన్నాడు. సో అంత ప్రిఫరెన్స్ ఇచ్చారు. ఈవెన్ రామకృష్ణ మిషన్లో తొలి రోజుల్లో స్వామీజీలకు రోజు జిమ్ చేయించేవారు. శారీరక దృఢత్వం అని ఇంపార్టెంట్ చెప్పారు. అట్లాంటి ఫిజికల్ డైమెన్షన్ను స్పోర్ట్స్ను నెగ్లెక్ట్ చేస్తున్నారు. ఒక విషయం చెప్పండి నాకు, ఇప్పుడు మీరు మేనేజ్మెంట్లో 13 ఇయర్స్ నుంచి మీరు నడుపుతున్నారు కదా, చాలా ఒక ఇన్స్టిట్యూషన్ ఎమర్జ్ చేయాలి ఈ కాలంలో అంటే చాలా టఫ్ టాస్క్. అసలు ఎన్నో అంతర్లీన విషయాలు బయట వారికి తెలియదు, అది ఇన్స్టిట్యూషన్ నడిపే వాళ్ళకి అర్థమవుతుంది. అంటే మీరు క్రికెట్ స్పోర్ట్స్ ఆడడం కానీ, స్పోర్ట్స్లో కెప్టెన్గా ఉండడం కానీ, ఇది డైరెక్ట్గా మీ కెరీర్కు, మీ 9 ఎడ్యుకేషన్లో ఈ ఇన్స్టిట్యూషన్ ఇంత గొప్ప గెలవడానికి ఏమన్నా కొరిలేషన్ ఉందా? ఎస్, యాక్చువల్గా చాలా కోరిలేషన్ ఉంది అని నమ్మి నేను ఇప్పుడు మన దగ్గర ఉన్న స్టూడెంట్స్కి కూడా, నేనైనా నా టీం అయినా కూడా స్పోర్ట్ అనేది ఒక మ్యాండేటరీ యాక్టివిటీ చేయడము, వాళ్ళు అందులోంచి ఫిజికల్గా ఫిట్ అవుతారు, మానసికంగా సంతృప్తి చెందుతారు, అదంతా పక్కన పెడితే కార్పొరల్గా లీడర్షిప్ పరంగా కూడా ఎన్నో లెర్నింగ్స్ ఉంటాయి సార్. ఇందాక చెప్పినట్టు చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెర్నింగ్స్ ఒక్క స్పాన్ ఆఫ్ 2-3 అవర్స్లో జరిగిపోతాయి. అది మనకి ఇంకెక్కడ రాదు. ఎన్ని పుస్తకాలు చదివినా, ఎంతమందితో మాట్లాడినా కూడా స్పోర్ట్ని మించింది రాదు. నేను మేజర్గా నేర్చుకున్నది స్పోర్ట్లో నుంచి ఏంటంటే, దట్ ఐఎమ్ యూజింగ్ ఇన్ మై ప్రొఫెషనల్ లైఫ్ ఆల్సో, డీల్ విత్ డిఫరెంట్ థింగ్స్ ఇన్ స్మాలర్ ప్యాకెట్స్. అంటే ఒకేసారి ఒక పెద్ద టార్గెట్ అన్నట్టు కాకుండా, మనం రీసెంట్గా క్రికెట్ మ్యాచ్ చూస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న రీసెంట్గా టెస్ట్ మ్యాచ్ జరిగింది. ఒక బ్యాడ్ స్టార్ట్ వచ్చిన తర్వాత కూడా
ఒక పెద్ద టార్గెట్ నేను ఇది చేసేయాలి, 500 రన్స్ చేసేయాలి అనేది ఈ సూపర్ స్టార్ క్రికెటర్స్ మైండ్లో ఉండదు. అందుకే వాళ్ళు సూపర్ స్టార్స్ అవుతారు. వాళ్ళు ఎలా డీల్ చేస్తారు అంటే, సరే ఎన్నో బ్లాగ్స్ ఉంటాయి క్రికెటర్స్, నాకు ఎలా తెలుసు అంటే నేను ఆ బ్లాగ్స్ చూడడం. వాళ్ళు ఎలా డీల్ చేస్తారు అంటే చిన్నవి, నా టార్గెట్ ఇప్పుడు నెక్స్ట్ 3 ఓవర్స్లో ఈ రన్స్ కొట్టడం, నెక్స్ట్ 20 ఓవర్లో ఈ రన్స్ కొట్టడం. ఆ స్మాలర్ ప్యాకెట్స్ ఆఫ్ అంబిషన్స్ తోటి వాళ్ళు హ్యాండిల్ చేయడము, దానివల్ల ఒక పెద్ద టార్గెట్ని చిన్న పాయింట్స్గా బ్రేక్ చేసుకుని అక్కడ నుంచి ఒక్కొక్కటి దాటుకుంటూ వెళ్తుంటే మనకు ఆ స్ట్రెస్ కూడా తెలియదు బేసికలీ. సో మీరు అన్నట్టు ఆఫ్ కోర్స్ ఆర్గనైజేషనల్ పర్స్పెక్టివ్లో చాలా ఛాలెంజెస్ ఉంటాయి. నేను ఎప్పుడూ కూడా నాకు ఒక పెద్ద ఛాలెంజ్ ఉంది లేదా నాకు చాలా 100 ఛాలెంజెస్ ఉన్నాయని ఎప్పుడు ఆలోచించలేదు. ఒక ఛాలెంజ్ ఉంది, ఈ ఛాలెంజ్ ఎలా బీట్ చేయాలి, అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్, ఇది నేను చాలా డీప్గా నేర్చుకున్న విషయం స్పోర్ట్ నుంచే స్ట్రైట్ అవే. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే ప్రతి హ్యూమన్ బీయింగ్కి అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. ప్రతి ఒక్కడు ప్రతిసారి గొప్ప క్రికెటర్స్ లైక్ సచిన్ టెండూల్కర్ కానివ్వండి, విరాట్ కోహ్లీ కానివ్వండి, వారికి కూడా గొప్ప ఎనీ అథ్లెటిక్ పీపుల్, హుసేన్ బోల్ట్ లాంటి ప్లేయర్స్ కూడా, అథ్లీట్స్ కూడా ఫెయిల్యూర్స్ ఉన్నాయి, డెఫినెట్గా ఉంటాయి. యాక్చువల్గా రాహుల్ ద్రావిడ్ తెలుసు కదా, ఆయన రీసెంట్గా ఆయన ఇంటర్వ్యూలో చెప్పింది అంటే, నేను 604 టెస్ట్ మ్యాచెస్ ఆడాను టోటల్గా. 604 మ్యాచెస్లో 50 రన్స్ దాటని మ్యాచెస్ 410 టైమ్స్. అంటే 410 టైమ్స్ నేను ఫెయిల్ అయ్యాను. బట్ స్టిల్ రిమైనింగ్ 200 మ్యాచెస్ ద్వారా నేను వరల్డ్ ఫేమస్ అయ్యాను. నేను ఇప్పటికీ నాకు చాలా ఇంత తరంలో కూడా నాకు ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు. అంటే ఐ హ్యావ్ ఫెయిల్డ్ అ లాట్ మోర్ టైమ్స్ దెన్ ఐ హ్యావ్ సక్సీడెడ్. స్టిల్ నేను ఒక సూపర్ స్టార్ని అయ్యాను. అంటే నా పాస్ట్ ఏమైంది, నా ఫెయిల్యూర్స్ ఏంటి అనేది జస్ట్ డస్ నాట్ మ్యాటర్. నేను స్టూడెంట్స్కి చెప్పేది కూడా అదే, మీరు ఏదన్నా జరిగినవండి పాస్ట్లో, ఇవాళ మీరు ఫేస్ చేస్తున్నది ఒక కొత్త ఛాలెంజ్. ఇవాళ ఫేస్ చేస్తున్న ఛాలెంజ్ని మనం 100% బెస్ట్ ఎఫర్ట్ పెట్టామా లేదా అనేది నేను మళ్ళీ ఆ పాయింట్ కూడా స్పోర్ట్ నుంచి నేర్చుకున్నాను. అంటే మనం ఎన్నిసార్లు ఫెయిల్ అయినా డజంట్ మ్యాటర్, కొన్ని సక్సెసెస్ తోటి ఆ ఫెయిల్యూర్స్ అన్నిటినీ మనం బీట్ చేస్తామని. ఇందాక చెప్తున్నట్టు ఎంతోమంది గొప్ప ప్లేయర్స్ ఈ చిన్న స్ట్రాటజీస్ ఫాలో అయ్యి వాళ్ళ స్పీచెస్లో, వాళ్ళ బ్లాగ్స్లో చెప్పి అవి నేను ప్రత్యక్షంగా స్పోర్ట్ ఆడేటప్పుడు కూడా అనుభవించాను. నా స్టూడెంట్స్ కూడా అది అనుభవించాలి అనేది నా తాపత్రయం అంతే. సార్ యాక్చువల్గా చాలామంది అనుకుంటుంటే స్పోర్ట్స్కి ఏం వాల్యూ లేదు అంటే, ఈవెన్ నేను చెప్పేది కెరీర్లో, ఈవెన్ ఇప్పుడు ఇంటర్మీడియట్ చదివే వాళ్ళు, ఇంజనీరింగ్ రాసే వాటిల్లో కూడా స్పోర్ట్స్ అంటే ఏం పని, రిజర్వేషన్ లేదు కదా అని అనుకుంటారు. సరే స్టేట్లో రిజర్వేషన్ ఉంది, సెంట్రల్ వాటికి లేదు, ఫైన్. ఈ మధ్య ఒక నోటిఫికేషన్ వచ్చింది శివనారాయణ యూనివర్సిటీ 10 days బ్యాక్. దాంట్లో స్పోర్ట్స్ ఉన్న వాళ్ళకు 20 to 100% డిస్కౌంట్ ఉంది. స్టేట్ నుంచి మొదలు పెడితే మీకు ఆసియన్ లెవెల్ వరకు వాళ్ళ ఏ లెవెల్ ఎంత ఆడితే 20 to 100% డిస్కౌంట్ ఉందంటే డైరెక్ట్గా నువ్వు స్పోర్ట్స్ ఆడడం ద్వారా నువ్వు కొంచెం మంచి స్పోర్ట్ ఆడితే 50%, 100% lakhs of rupees ఎర్న్ చేస్తుంటారు. కరెక్ట్. వాళ్ళ పాయింట్ ఆఫ్ ఒకటి. రెండోది ఇప్పుడు ఐవీ లీగ్ యూనివర్సిటీస్ ఉన్నాయి యూఎస్లో, వాళ్ళ స్పోర్ట్స్ ప్రొఫైల్ చూసే టాప్ అడ్మిషన్స్ ఇస్తారు. మీరు కూడా ఆల్రెడీ స్టార్ట్ చేస్తున్నారు నర్సింగ్లో, ప్రొఫైల్ బిల్డింగ్లో. అంటే ఈ విషయాలు తెలియకపోవడం అనేది దురదృష్టం. అంటే ఇప్పుడు దానివల్ల స్పోర్ట్స్ అంటే పేరెంట్స్కు అంటే మీరేం సలహా ఇవ్వదలుచుకున్నారు? అంటే ఇది నేను ఇంకొంచెం డైవర్సిఫై చేసి చెప్తాను. స్పోర్ట్ అనే కాదు, జనరలీ ఎనీ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీ, అంటే డిఫరెంట్ ఎన్జిఓస్తో వర్క్ చేయడం కానివ్వండి, లీడర్షిప్ స్కిల్స్ నేర్చుకోవడం కానివ్వండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మీరు మెన్షన్ చేసినట్టు మన నార్సింగి క్యాంపస్లో శాట్ ట్రైనింగ్ భాగంగా ప్రొఫైల్ బిల్డింగ్ చేస్తాం అనమాట. సో అందులో మనం ఇంక్లూడ్ చేస్తున్న యాక్టివిటీస్ ఏంటంటే, స్పోర్ట్ ఈజ్ వన్ పార్ట్, నో డౌట్. ఏది నేను అనేది ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్. సెకండ్ ఆస్పెక్ట్ ఏంటంటే ఎన్జిఓస్ తోటి వెళ్ళి వర్క్ చేయడము, సోషల్ సర్వీస్ కరెక్ట్గా చెప్పాలంటే. థర్డ్ పాయింట్ ఏంటంటే ఒక ఆర్గనైజేషన్లో, ఒక కంపెనీలో, ఒక ఇంటర్మీడియట్ స్టూడెంట్ 15-16 year old ఒక కంపెనీలో చిన్న ఇంటర్న్షిప్ రోల్ చేయడం. అంటే యూ హ్యావ్ అ బాస్, యూ హ్యావ్ అ సబార్డినేట్, యూ హ్యావ్ అ సుపీరియర్, ఆర్గనైజేషన్ బిహేవియర్ నేర్చుకోవడం. Fourth and the most important point which I have always believed is that ప్రతి మనిషి ఏదో ఒక స్టేజ్లో త్రూఅవుట్ దేర్ కెరీర్, త్రూఅవుట్ దేర్ లైఫ్ టైం ఏదో ఒక స్టేజ్లో 1 గంట సేపు అయినా ఒక క్లాస్కి టీచ్ చేయగలగాలి, ఏ సబ్జెక్ట్ అయినా వాట్ ఎవర్. సో ఈ ప్రొఫైల్ బిల్డింగ్లో భాగంగా నార్సింగి క్యాంపస్లో ఈ పార్ట్ చేస్తున్నాం అనమాట. అంటే ఒక ఇంటర్మీడియట్ స్టూడెంట్, ఒక 7th, 8th, 6th క్లాస్ స్టూడెంట్స్కి చిన్న క్లాస్ చెప్పడం. సో ఇదంతా ప్రొఫైల్ బిల్డ్ అయ్యి మీరు ఇందాక అన్న పాయింట్ 100% కరెక్ట్. ఐవీ లీగే కాదు, చాలా యూనివర్సిటీస్ ఎస్ఐటి స్కోర్ కన్నా కూడా ఎంతోమంది ఒప్పుకుంటారు ఎస్ఐటి స్కోర్. మోస్ట్ ఆఫ్ ద వాల్యూ
అకాడమిక్స్ కాకుండా సెకండ్ ప్లేస్ తీసుకునే వాల్యూ ఈ ఎక్స్ట్రా ఈ ప్రొఫైల్కి. ప్రొఫైల్ అంటే ఏంటి అంటే మీరు ఎన్ని పుస్తకాలు చదివినా రాని యాటిట్యూడ్ వీటి వల్ల వస్తుంది. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ అన్నిటిలోంచి ఒక మనిషికి ఒక యాటిట్యూడ్ బిల్డ్ అవుతుంది. స్పోర్ట్ ఆడటం వల్ల ఇందాక మనం డిస్కస్ చేసిన యాటిట్యూడ్, ఎన్జిఓస్లో వర్క్ చేయడం వల్ల కంపాషన్ రావడము, ఎంపతి రావడము, వేరే మనిషి ఇంటిగ్రిటీ వస్తుంది, పర్సనాలిటీ ఇంటిగ్రిటీ. సో నా యూనివర్సిటీకి వచ్చే ఒక స్టూడెంట్కి అకాడమిక్స్ ఉన్నాయి, బాగానే ఉంది, చాలామందికి ఉన్నాయి, బట్ హౌ ఎల్స్ కెన్ ఐ సెగ్రిగేట్ దెమ్ అనేది ఒక యూనివర్సిటీలో కూర్చున్న ఒక ప్రొఫెసర్ చూసుకుంటే వాళ్ళు చూస్తున్న ఈ గ్రౌండ్స్ అన్నీ కూడా. అందువల్ల వీటన్నిటికీ ఎక్స్ట్రా కరిక్యులర్స్ అన్నిటికీ కూడా చాలా ప్రామినెన్స్ ఉంది. ఇప్పుడనే కాదు సార్, గోయింగ్ ఫార్వర్డ్ కూడా ఐ థింక్ నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే దట్ ఈస్ ద ఫ్యూచర్. అంటే ఒక్క అకాడమిక్గా మనం స్ట్రాంగ్గా ఉన్నంత మాత్రాన మనకు ఒక బీటెక్ డిగ్రీ ఉంది, టాప్ మోస్ట్ యూనివర్సిటీలో బీటెక్ డిగ్రీ ఉంది అన్నంత మాత్రాన మనము అన్ని రంగాల్లో రాణించలేం. మనకు అది రావాలి అంటే ఎన్నో అదర్ ఆస్పెక్ట్స్ రావాలి. అది ఒక క్లాస్ రూమ్లోనో యూనో బుక్ చదువుతుంటేనో ఒక వీడియో లెక్చర్ చూస్తుంటేనో రాదు. ఎన్నో ప్రాక్టికల్ లెర్నింగ్స్ ద్వారా, బయట నేర్చుకునే స్పోర్ట్స్ ద్వారా, వీటన్నిటి ద్వారా బిల్డ్ అవుతుంది. అలా బిల్డ్ అయిన వ్యక్తులకే పొజిషన్స్ ఉన్నాయి. అలా బిల్డ్ అయిన వ్యక్తులే జాబ్స్ మాత్రమే కాకుండా లీడర్షిప్ రోల్స్ కానివ్వండి, ఆర్ ఎనీ న్యూ ఆర్గనైజేషన్ సెటప్ చేయడానికి కానివ్వండి, ఇక్కడ నుంచే బీజం పడుతుంది. సో ఇవన్నీ ఇంక్లూడ్ చేయడం యొక్క ప్రామినెన్స్ ఇదన్నమాట. ఒకసారి స్టార్టింగ్లో నరేంద్ర మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత ఫస్ట్ ఇయర్ నాకు తెలిసినంత వరకు చిల్డ్రన్స్ డే రోజు లైవ్గా మాట్లాడారు స్టూడెంట్స్. 2014 నవంబర్ 14, 2014 పేరెంట్స్కు మాట్లాడితే ఏమన్నారంటే, మీ పిల్లలను టీమ్ గేమ్స్ ఆడిపియండి, ఇండివిజువల్ కంటే ఎక్కువ టీమ్కి. మీకు గుర్తుంటుంది టీమ్ గేమ్స్. టీంలో ఉండడం వల్ల మీకు స్టూడెంట్స్ ఎట్లా బిహేవియర్ అనే విషయం జీవితంలో పనిచేస్తాం. దీని గురించి ఏమంటారు? బాలు గారిది పాట ఉంది, క్లాస్ రూమ్లో తపస్సు గులాబీ సినిమా, బయట ఉన్నది ప్రపంచం అన్నది. నేను చాలా రెఫర్ చేస్తుంటాను దాన్ని. అంటే కారణం ఏంటంటే సార్, పట్టాలతో టాటాలు బిర్లాలు కారణం ఏంటంటే సార్, అంటే క్లాస్ రూమ్లో ఏం రాదని నేను చెప్పట్లేదు, బట్ క్లాస్ రూమ్లో వచ్చే లెర్నింగ్ యొక్క ప్రాక్టికల్ అప్లికేషన్ బయట రావాలి. సో వారు మోడీ గారు చెప్పిన పాయింట్ కూడా, టీమ్ గేమ్స్ ఆడడం వల్ల ఏమవుతుందంటే సార్, ఒక 15 మంది ఉన్న టీంలో ఎన్నో పాలిటిక్స్ ఉంటాయి. ఒకడు సెల్ఫిష్గా ఆడదాం అనుకుంటాడు, ఒకడు టీం కోసం ఆడదాం అనుకుంటాడు. ఇదే మనకి రియల్ లైఫ్లో కూడా కనిపిస్తుంది కదా. ఎనీ ఆర్గనైజేషన్ తెలుస్తుంది, ఎనీ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఇదే ఉంటుంది. ఒకళ్ళు సెల్ఫిష్గా ఉంటారు, ఒకళ్ళు కంపెనీని ముందుకు తీసుకెళ్దాం అనుకుంటారు. వీటన్నిటినీ హ్యాండిల్ చేయగలిగే ఒక లీడర్కి ఏ లెర్నింగ్ అయినా అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఆయన చెప్పినప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయాను. అంటే లీడర్షిప్ పొజిషన్లో ఉన్న వాళ్ళు పొలిటికల్గా ఉండడానికి కరెక్ట్గా ఇష్టపడుతుంటారు, అంటే చదువుకోండి, బాగా చదువుకోండి అని చెప్పారు. బట్ ఆయన ఆ మాట అన్నప్పుడు ఐ వాజ్ హ్యాపీలీ సర్ప్రైజ్డ్. అంటే హీజ్ అ గ్రేట్ ఇన్ఫ్లుయెన్సర్, ఎంతోమందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే పొటెన్షియల్ ఉంది ఆయనకి. ఆయన మాట అనడంతో పేరెంట్స్కి ఆ థాట్ ప్రాసెస్ వచ్చి, ఓకే ఇవి చేయడం వల్ల మనకి ఈ నేను గమనిస్తున్నది ఏంటంటే సార్, ఇందాక మీరు అన్నారు కదా, యాక్చువల్గా ఐ బెగ్ టు డిఫర్. ఒకప్పుడు అంటే ఒక 4-5 ఏళ్ల క్రితం మీరు అన్నమాట కరెక్టే, పేరెంట్స్కి ఆ మైండ్ సెట్ ఈ మధ్య కాలంలో మారుతున్నారు. చాలా క్లియర్గా తెలుస్తుంది. మనం ఎవరైనా అడ్మిషన్ కోసం మన దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు అకాడమిక్స్ పార్ట్ కాకుండా ఇంకేముంటుందండి అని అడుగుతున్నారు. ఓకే అండి, అకాడమిక్స్ గురించి చెప్పారు, ఇంకేముంటుంది? ఆ క్వశ్చన్ ఏదైతే ఉందో అదే మార్పుకి ఫస్ట్ స్టెప్. అకాడమిక్స్ ఉంది, బాగానే ఉంది, ఇంకేముంది అంటే, ఇంతకు ముందు మీరు అన్నట్టు ఒక 4-5 సంవత్సరాల క్రితం అకాడమిక్స్ ఉంది చాలు, ఇంకేం వద్దు జీవితంలో అనే మైండ్ ఇంకేం వద్దు. ఇప్పుడు అకాడమిక్స్ ఉంది, ఇంకేముంది, మాకు ఇంకా వేరే రకాలుగా కూడా ఖచ్చితంగా ట్రాన్స్ఫర్మేషన్ కనిపిస్తుంది. అండ్ మిలీనియల్ పేరెంట్స్ వాళ్ళు కూడా వాటి ద్వారా బెనిఫిట్ పొందిన వాళ్ళు కాబట్టి వాళ్ళ పిల్లలు కూడా అలా బెనిఫిట్ పొందాలని కోరుకుంటున్నారు. సో ఆ మారుతున్న కాలానికి మేము కూడా అది బిలీవ్ చేస్తున్నాం, మా టీచర్స్ కూడా అది బిలీవ్ చేస్తున్నారు. కాబట్టి మీరు మా టీచర్స్తో చాలామందితో మీరు మాట్లాడారు, వాళ్ళందరిలో కూడా సార్ ఒక్కొక్కళ్ళలో ఒక్కొక్క స్కిల్ ఉంది. ఒకరికి స్పోర్ట్ ఉండొచ్చు, ఒకరికి మ్యూజిక్ ఉండొచ్చు, ఒకరికి ఆర్గనైజేషనల్ అబిలిటీ ఉండొచ్చు. వీటి వల్ల వాళ్ళు ఎంత గ్రో అయ్యారు అనేది స్టూడెంట్స్కి చెప్పడం వల్ల ఎంతో కొంత మోటివేట్ అవుతూ ఉంటారు అన్నది మా ఇది. సో 2 క్వశ్చన్స్ అండి సార్. ఇప్పుడు ఐఐటి ఖరగ్పూర్ ప్లేస్మెంట్స్లో చాలామంది ఉన్నారు, మీకు కూడా జాబ్ వచ్చింది. సో
ఖరగ్పూర్లో ఈ ప్లేస్మెంట్ ఇచ్చినప్పుడు కో కరిక్యులర్ కానీ స్పోర్ట్స్ కానీ యాక్టివిటీస్కి ఏమన్నా స్పేస్ ఉందా? 100% సార్. రెజ్యూమేలో ఇప్పుడు నా రెజ్యూమే ఒక పాత రెజ్యూమే తవ్వి తీస్తే బహుశా 2 పేజీల రెజ్యూమే ఉంటే అర పేజీ మాత్రమే అకాడమిక్స్ గురించి మాట్లాడు. మిగతా 1.5 పేజు ఎక్స్ట్రా స్కిల్స్ గురించి, నేను పలానా చోట వర్క్ చేశాను, పలానా స్కిల్ నేర్చుకున్నాను, పలానా స్పోర్ట్ ఆడాను, పలానా చోట లీడర్షిప్ రోల్కి వెళ్ళాను. ఇంతకుముందు మీకు చెప్పినట్టు శాంసంగ్ అలాంటి డిఫరెంట్ కంపెనీస్ ప్లేస్మెంట్లో నేను ఇప్పుడు కూర్చున్న ఆయన పెద్ద ఆయన ఇంటర్వ్యూ చేస్తున్న ఆయన సరే ఫస్ట్ పేజ్ చూశాడు అకాడమిక్స్ అంతా. నెక్స్ట్ పేజ్ తిప్పి మీరు అడిగిన సిమిలర్ క్వశ్చన్స్ 15 సంవత్సరాల క్రితం ఇంటర్వ్యూలో, అంటే ఒక ప్రొఫెషనల్ కంపెనీ చేస్తున్న ఒక అకాడమిక్ ఇంటర్వ్యూలో హీ వాజ్ మోర్ కన్సర్న్డ్ అబౌట్ నేను ఏం చేశాను ఫుట్బాల్లో, నువ్వు అనుభవించిన ఇష్యూస్ ఏంటి, ఫుట్బాల్లో నువ్వు నేర్చుకున్నది ఇక్కడ ఎలా యూస్ చేయగలుగుతావు, ఫుట్బాల్కి నా కంపెనీకి లింక్ ఎలా చేయగలుగుతావు. మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ వేర్ రిలేటెడ్ టు దట్. అంటే వాళ్ళు చూస్తున్నది కూడా ఇదే. కాకపోతే ఏంటంటే ఏదైనా ఆర్గనైజేషన్ కదా ప్రపంచం, అంతే కదా, ఎవరు పైన వాళ్ళందరూ చూస్తున్నది కూడా ఇదే సార్. మొన్న ఒక గెస్ట్ లెక్చర్ రూపంలో ఒక ఎక్స్ ఆర్మీ పర్సన్, నేను పేరు మెన్షన్ చేయను, వారు ఇప్పుడు ఒక మంచి కంపెనీ స్టార్ట్ చేశారు, చాలా మంచి పొజిషన్లో ఉన్నారు, ఎక్స్ ఆర్మీ వారు వచ్చి ఆర్మీలో వాళ్ళు నేర్చుకున్న ఆస్పెక్ట్స్ ఇక్కడ కంపెనీలో ఎలా యూజ్ అవుతున్నాయి అనే పాయింట్ డిఫెన్స్ వాళ్ళకి చాలా పెద్ద, అంటే ఆయన ఓన్గా కంపెనీ స్టార్ట్ చేశారు. వారు చెప్పిన పాయింట్ కూడా ఇదే, మీరు అక్కడ ఎన్నో నేర్చుకుంటారు, అది అప్లై చేస్తేనే మీరు ముందుకెళ్తారు. కంపెనీస్ చూస్తున్న పాయింట్ కూడా అదే. సో చాలామంది పేరెంట్స్ అంటే తెలియనితనం, అంతకంటే ఫస్ట్ జనరేషన్ ఈ ఇంత దూరం రావడం ఫస్ట్ జనరేషన్. సో ఐఐటీలో సీట్ రావడమో లేదా ఒక మంచి ఇంజనీరింగ్ కాలేజ్లో సీట్ రావడం దగ్గర వరకు అకాడమిక్స్ యూజ్ అవుతుంది. బట్ అక్కడికి స్టూడెంట్ వయసు 17-18 ఉంటుంది. ఆ తర్వాత ఆ స్టూడెంట్ ఇంకో 50 ఏళ్ళు బతకాలి. ఆ 50 ఏళ్ళకి కావాల్సిన వాటి గురించి ఇప్పుడు తెలియట్లేదు బేసిక్గా, అంతే. సో నాకు చాలా ఆనందం కలిగించే విషయం ఏంటంటే మీలాంటి వారు ఎవరైతే 10 మందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారో ఈ టాపిక్ మీద ఒక అకాడమిషియన్ని పిలిచి మాట్లాడడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది. ఐ రియలీ అప్రిషియేట్ యూ ఫర్ దట్, ఈ పర్టికులర్ టాపిక్ని మీరు సెలెక్ట్ చేసుకోవడం. సార్ లాస్ట్ క్వశ్చన్ ఫ్రాంక్ చెప్పండి సార్, ఐఐటి మీరు మ్యాథ్స్ టీచర్ కావాలంటే ఇంటర్మీడియట్ బాగా చదవడము, ఎంతో కొంత ఐఐటి బీటెక్ నేర్చుకోవడం అనేది పనిచేస్తుండే చెప్పుకుంటారు. అది పక్కన పెడితే యాజ్ ఎ లీడర్గా సార్, అంటే మీరు ఒక మ్యాథ్స్ ఫ్యాకల్టీ నుంచి ఒక 9 డైరెక్టర్ సిఇఓగా ఒక ఎదిగారు, హైదరాబాద్లో అప్కమింగ్లో టాప్ పొజిషన్లో ఉన్నారు. దీనికి మీ అకాడమిక్స్కి ఎన్ని మార్క్స్ చేస్తారు? ఇట్స్ వెరీ డిఫికల్ట్. అండ్ స్పోర్ట్స్కి ఎంత వాల్యూ ఇస్తారు? రఫ్గా అదే మనం సీరియస్ తీసుకోవాల్సిన అవసరం, మీకు ఉండే అంచనా, దానికి ఎలాంటి స్కేల్ లేదు. ఇంకొక ఆస్పెక్ట్ కూడా యాడ్ చేస్తాం సార్, స్పోర్ట్ మాత్రమే అన్ని కలిపి. థర్డ్ ఆస్పెక్ట్ ఈజ్ ఎంపతి బేసికలీ దట్ ఐ వాంట్ టు యాడ్. అకాడమిక్స్కి, స్పోర్ట్స్కి, ఎంపతికి ఇఫ్ ఐ వాంట్ టు డిస్ట్రిబ్యూట్, నేను మూడింటికి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తాను. ఇంకా నిర్మోహమాటంగా చెప్పాలంటే అకాడమిక్స్కి కొంచెం తక్కువే, మిగతా రెండింటికే హయ్యర్ ప్రామినెన్స్. ఎందుకంటే నేను నేర్చుకున్న ఎన్నో ఆస్పెక్ట్స్ వీటి నుంచి నేర్చుకున్నాను. ఎంపతి అని ఎందుకు స్పెసిఫై చేస్తున్నానంటే పీపుల్ మేనేజ్మెంట్ స్కిల్స్ కానివ్వండి, వేరే వ్యక్తి ఎలా ఆలోచిస్తున్నాడు, అదే కాక మనం ఆర్గనైజేషన్ బిల్డ్ చేయలేము. మనకు ఎమోషనల్ కనెక్టివిటీ ఉండి లాంగ్ టర్మ్లో మనం వెళ్ళాలంటే ఆ ఎంపతి లేకుండా కాదు, లేకపోతే డ్రై రిలేషన్షిప్. అకాడమిక్స్ ఈజ్ అబౌట్ నాలెడ్జ్ బేసిక్గా. నాకు ఎంత నాలెడ్జ్ ఉన్నా కూడా నేను నా వేరే టీం మెంబర్ని అర్థం చేసుకోలేకపోయినా, నా స్టూడెంట్ అర్థం చేసుకోలేకపోయినా నా నాలెడ్జ్ ఎందుకు పనికిరాదు. ఐ థింక్ లాస్ట్ టైం కూడా నేను మెన్షన్ చేసినట్టు, ఐ థింక్ ద హయ్యెస్ట్ ఫార్మ్ ఆఫ్ నాలెడ్జ్ ఎనీ పర్సన్ కెన్ హ్యావ్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ కంటే కూడా హయ్యెస్ట్ ఫార్మ్ ఆఫ్ నాలెడ్జ్ ఇస్ ఎంపతి. సో మనం వేరే వాళ్ళని అర్థం చేసుకోవడమే మనకున్న గ్రేటెస్ట్ నాలెడ్జ్, సహానుభూతి. అది మనకి ఈ ఎక్స్ట్రా కరిక్యులర్స్ ద్వారానే బిల్డ్ అవుతుంది. సో అది రావడం చాలా ముఖ్యం సార్. పేరెంట్స్ అందరికీ కూడా నేను చెప్పే పాయింట్ అదే, మీ ద్వారా ఒక స్టూడెంట్ వేరే ఆస్పెక్ట్స్ చేస్తున్నాడు, అకాడమిక్స్ తగ్గిస్తున్నాడు అంటే డిస్కరేజ్ చేయకుండా బ్యాలెన్స్ చేయడానికే ట్రై చేద్దాం. ధన్యవాదాలు సార్, గ్రేట్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.